ఆచరణలో ఎవరుండదు. నోరేముంది, ఎటు పడితే అటు తిరుగుద్ది. ఆ నోటి ద్వారా వచ్చిన వాక్కును ఆచరించాలంటే అత్యంత కష్టం. అది ఈ జ్యోతిష శాస్త్రం ఏంటంటే కష్టమైన విధానం ఏమి ఉండదు, 3 విధానాలు చెప్తుంది. చక్కగా ఆహార పదార్థాలు మార్చుకోవడం వల్ల మన ఆలోచన విధానాలు మారతాయి. మనం ప్రశాంతంగా ఉండాలి. దానికోసం గుడికెళ్ళి ఏదో ఒక మంత్రం జపం నేర్చుకొని, ఏదో ఒక మంత్రం నేర్చుకొని మనం ఆ మంత్రాన్ని 1 గంట పాటు 108 ప్రదక్షిణల రూపంలో వారానికి కానీ 15 రోజులకు కానీ నెలకు కానీ ఒకసారి చేయాలి. ఆ మంత్ర జపం చేసి 1 గంట గుడిలో మనం గడపటం వల్ల మన ఆలోచన విధానం మారుతుంది. జనం మధ్యన ఎప్పుడు ఉంటే ఆలోచన విధానాలు మారో, ప్రశాంతతకి వెళ్ళాలి. ఆ ప్రదక్షిణలు కూడా చేయలేని వాళ్ళు ఉంటే ప్రశాంతంగా గుడికి వెళ్ళి 1 గంట సేపు కూర్చొని ఏంట్రా బాబు అని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానంలో కానీ లేదా ప్రశాంతంగా ఉంటే మన ఆలోచన తీరు మారుతుంది. దాని ద్వారా మళ్ళీ మనం కొత్త ఆలోచనలతో బయలుదేరుతాం. ఏర్పడిన కష్ట నష్టాలని ఎదుర్కొంటాం. లేదంటే కష్టాలు ఎప్పుడు ఉంటాయి, కష్టాలు 5% మాత్రమే వస్తాయి, 95%